మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తామో చూస్తాము. మనకి హోమోజీనియస్ కి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి తేడా ఏంటంటే అక్కడ మనకు కాన్స్టెంట్ ఉండదు, ఇక్కడ మనకు కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది. సో ఇచ్చిన దాన్ని ఏం చేస్తామంటే ప్రాబ్లం చెప్పుకుంటూనే చెప్పేద్దాము. గివెన్ 9x plus 5y minus 9 dx plus 5x plus 7y minus 4 dy equals to 0. దీన్ని కంపేర్ above dE with దేనితో చేస్తామంటే mdx plus ndy తోటి చేస్తాం ఈక్వల్స్ టు 0. అప్పుడు మనకేమొస్తుంది m is equals to dx ముంగట ఉన్న టర్మ్. సో 9x plus 5y minus 9 ఒక గీత పట్టుకుందాం, ఎన్ని గీత వేసుకుందాం, సైమల్టేనియస్ రెండు చేసేద్దాం. ప్లస్ 7y minus 4 dy ముందు ఉన్నది ఎన్ని కదా, సో రాసినాం. ఇక్కడ మనం dx తోటి చేస్తున్నాం, dx ఉంది కదా, సో దీన్ని మనం పార్షియల్లీ విత్ y చేస్తాం. విత్ y చేసినాం అనుకో ఈ x గీట మనకు కాన్స్టెంట్ అయిపోతుంది. 9 ఎట్లా నంబర్ కాన్స్టెంట్ అని మనకు తెలుసు. సో 0 ప్లస్ 5y ఎంత dy dx ఆఫ్ x ఎంత 1. సో dy dy ఆఫ్ y 5 వస్తాయి మైనస్ 0. డో m బై డో y ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చేసింది. అట్లనే మనం డో n బై y ఉంది కదా, సో డో x చేస్తాం. అంటే ఇది కాన్స్టెంట్ ఇది కాన్స్టెంట్. సో 5 into 1 ప్లస్ 0 మైనస్ 0. డో n బై డో x ఈజ్ ఈక్వల్స్ టు 5. దేర్ ఫోర్ ఈ రెండు మనకి ఈక్వల్ వచ్చినాయి అనుకో, ఇవి ఈక్వల్ వచ్చినాయి అనుకో, ఇట్ ఈజ్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి రాసి జనరల్ సొల్యూషన్ అని రాస్తాం. జనరల్ సొల్యూషన్ ఇలా మనం పర్టికులర్ గా అది చేయనవసరం లేదు, వేరియబుల్ సపరబుల్ మెథడ్ అది ఏం అవసరం లేదు. డైరెక్ట్ జనరల్ సొల్యూషన్ అని చెప్పి mdx ప్లస్ ఇంటిగ్రల్ ndy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఏదైతుందో దానికి మనం ఇంటిగ్రేషన్ పెడతాం, రాసేసుకుంటాం. m అంటే ఏంది, ఈడ మనకి ఇంకొకటి గుర్తుకుండాలి ఏంటంటే ఈడనేమో y అనేది కాన్స్టెంట్, y అనేది కాన్స్టెంట్. ఈ n టర్మ్ లో మనం ఏం చేయాలంటే నో x, ఏదైనా x టర్మ్ ఉంటే మనం దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం. ఎట్లా అంటే చూద్దాం. m ఏముంది 9x ప్లస్ 5y మైనస్ 9 ప్లస్ ఇంటిగ్రేషన్ n టర్మ్ ఏముంది మనకి 5x. సో ఈ టర్మ్ ని నేను 0 తీసుకుంటా, ప్లస్ 7y మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఈ చిన్న ట్రిక్ అంతే. నో ఎక్స్ అంటే ఏదైనా ఎక్స్ టర్మ్ ఉంటే మనం దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం. ఫార్ములాస్ ఈడ ndx ఈడ dy అంతేగా. m రాసినాం, dx dy మర్చిపోయినాం, అది రాసేసినాం. ఇక దీన్ని సింప్లిఫై చేస్తాం. 9x dx అంటే 9x² 2. 9 అనేది కోఎఫిషియంట్, సో బయట రాసినాం. ప్లస్ 5y అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ 1 dx దట్ ఈస్ x అయిపోయి మైనస్ 9x ప్లస్ ఇక్కడ మనకి dy ఉంది. సో 7y² 2 మైనస్ 4y ఈక్వల్స్ టు c. జనరల్ సొల్యూషన్ లో మనకి డైరెక్ట్ ఈక్వల్స్ టు c పెట్టుకుంటాం, 0 పెట్టుకోము. చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి, నెక్స్ట్ ప్రాబ్లం పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటాం. 9 ఎల్సిఎం ఎంత వచ్చేస్తుంది మొత్తానికి 2 వచ్చేస్తుంది. x² ప్లస్ 10xy మైనస్ 18x ప్లస్ 7y² మైనస్ 8y ఈక్వల్స్ టు c. అంతే కదా. ఈ 2 నాటు పంపించేస్తాం. ఇక్కడ 2 లేదు, ఈడ బై 1 ఈడ బై 1 ఉన్నందుకు 2 డైరెక్ట్ ఇంటూ అయిపోయింది, అది మనకు తెలిసిందే. ఇంకేముంది అంటే ఇంకా మనం సింప్లిఫికేషన్ చేసి రాయాలి. ఏముంది 9x² ప్లస్ 10xy మైనస్ 18x ప్లస్ 7y² మైనస్ 8y ఈక్వల్స్ టు 2c. ఈ c అంటే మనకు కాన్స్టెంట్ అనేది తెలుసు కదా, 2c అన్న ఈక్వల్స్ టు c రాసేస్తాం, అయిపోతుంది. కాకపోతే వీటిని మనం ఎట్లా రీఅరేంజ్ చేస్తామంటే ఫస్ట్ x² టర్మ్
తర్వాత ప్లస్ 10xy టర్మ్, తర్వాత వై స్క్వేర్, తర్వాత ఎక్స్ది 18x మైనస్ 8y ఈక్వల్స్ టు సి. గింతే ఇక సొల్యూషన్. అన్నిటికంటే బెస్ట్ ఈజీ ఏంటంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇప్పుడు రఫ్ గా చూసుకుందాం. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే మనం ఏమేం చేసినాం. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి ఇచ్చిన దాన్ని మనం mdx ప్లస్ ndy తో కంపేర్ చేసుకుంటాం. అప్పుడు మనకి m వస్తుంది, n వస్తుంది. ఈ m కేమో డో m బై పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తాం, ఈ n కేమో పార్షియల్ ఫ్రాక్షన్ x చేస్తాం. ఒకవేళ ఈ రెండు అనేటివి ఈక్వల్ వచ్చినాయి అనుకో జనరల్ సొల్యూషన్ అని చెప్పి, జనరల్ సొల్యూషన్ ఈజ్ అని చెప్పి ఇంటిగ్రేషన్ ఈడ ఏదైతే తీసుకున్నాం mdx ప్లస్ ఇంటిగ్రేషన్ ndy ఈక్వల్స్ టు సి అని రాసుకుంటాం. రాసుకున్న దాంట్లో ఈడ మనం ఏమనుకుంటాం, y అనేది కాన్స్టెంట్ అనుకుంటాం. ఈడనేమో నో ఎక్స్, ఎక్స్ట్రా ఏది ఉన్నా కానీ మనం రాసుకోం, 0 రాసేస్తాం. గింతే ఉంటుంది. ఎన్ని స్టెప్స్, 1 2 ఈక్వల్స్ టు 3 4 స్టెప్స్ లో అయిపోతే మనకి LAQ లో వస్తుంది మాక్సిమం. ఇట్లా మనం ఇంకొక 4 ప్రాబ్లమ్స్ చూద్దాం, డిఫికల్టీ అండ్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్, అయిపోతుంది ఇక. ఇప్పుడు మనకి సెకండ్ వేవ్ ఇచ్చిండు, ఇంతకు ముందు లెక్కనే సేమ్ మనకి dx ఇచ్చిండు dy ఇచ్చిండు. సొల్యూషన్ అని చెప్పి గివెన్ అని రాస్తాం. గివెన్ ఇదే రాసినాక కంపేర్ above d with mdx plus ndy equals to 0, we get m is equals to x cube plus 3xy square, n equals to 3x square y plus y cube. అంతే కదా, m అంటే ఇది, n అంటే ఇది, అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ dx ఉంది కదా, మనం దీన్ని పార్షియల్ విత్ రెస్పెక్ట్ టు డో వై చేస్తాం. అంటే ఇక్కడ ఏమైతుంది, ఇది కాన్స్టెంట్ అవుతుంది, ఇది కోఎఫిషియంట్ అవుతుంది. ఇక్కడ వై టర్మ్ ఉంది, సో దీన్ని డెరివేటివ్ చేస్తాం. 0 ప్లస్ 3x ఇంటూ వై టర్మ్ ఉంటేనే చేస్తాం. ఒకవేళ ఇక్కడ వై టర్మ్ లేకుండా వేరే ఏ టర్మ్ ఉన్నా మనం చెయ్యం. 2y సిన్స్ మనకి ఏం తెలుసు, dy by dx ఆఫ్ x పవర్ n, దట్ ఈస్ n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. డో m బై డో y ఈజ్ ఈక్వల్స్ టు 3 2s are 6xy అయిపోయింది. ఇది గిట డో n బై డో x కదా, సో y అనేది 0, 3y ఇంటూ 2x, x స్క్వేర్ కి వేస్తాం 2x వస్తాయి. డో n బై డో y ఈజ్ ఈక్వల్స్ టు 6xy. మనకి ఇదేం తెలిసింది, డో m బై డో y ఈజ్ ఈక్వల్స్ టు డో n బై డో y ఈజ్ ఈక్వల్స్ టు డో m బై డో x. ఇక్కడ y లో x జర కన్ఫ్యూజ్ అవుతుంటారు, జర చూసుకోండి. సో ఇట్ ఈజ్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, హెన్స్ జనరల్ సొల్యూషన్ ఈజ్ అని చెప్పి రాస్తాం. ఏం రాస్తాం, ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ndy ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇక్కడ మనకి n అంటే ఇక్కడ మనకు నో ఎక్స్ ఉండాలి, ఇక్కడ మనకి y అనేది కాన్స్టెంట్ ఉండాలి అని అజ్యూమ్ చేసుకుంటాం. ఇంటిగ్రల్ m రాస్తాం. ఏముంది ఇక్కడ మనకి, ఇది కదా ఎక్స్ క్యూబ్ ప్లస్ 3xy స్క్వేర్, అంతే, ప్లస్ ఇంటిగ్రల్ n లా ఏంది, ఎక్స్ టర్మ్ ఉండదు, సో ఈ టర్మ్ మొత్తం 0 ప్లస్ y క్యూబ్ dy ఇక్కడ dx ఈజ్ ఈక్వల్స్ టు సి అని రాసుకుంటాం. ఇది ఇంటిగ్రల్ చేస్తే x పవర్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 ప్లస్ 3y స్క్వేర్ బయట, x కేమో x పవర్ 2 బై 2, అంటే x పవర్ 1 ప్లస్ 1 కదా, 1 ఉంది, 1 ప్లస్ 1 2, ప్లస్ ఈడ y ఉంది, ఈడ dy ఉంది, సో y పవర్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు సి. x పవర్ 4 బై 4 ప్లస్ 3y మొత్తాన్ని ఇంటూ చేద్దాం, 3x స్క్వేర్ y స్క్వేర్ బై 2 ప్లస్ y పవర్ 4 బై 4 ఈక్వల్స్ టు సి. దీన్ని మనం ఆన్సర్ ఎట్లా రాస్తామంటే,
ఇంత సరిపోతుంది మనకి. ఎల్సిఎం ఎంత 4 అంతే కదా, 4కి 2కి 4కి 4 ఈక్వల్స్ టు సి. ఇక్కడ 4 ఉంది కాబట్టి డైరెక్ట్ x పవర్ 4, ఇక్కడ 2 ఉంది కాబట్టి దీనికి 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ y పవర్ 4, x పవర్ 4 ప్లస్ 6 x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ y పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు సి. 4c అన్నా c అన్నా ఒకటే. సో స్టెప్స్ రెడ్యూస్ చేయడానికి ఇష్టం ఇంతే. ఇక ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకోటి ఏం చూస్తామంటే, ఇట్లా మనకి ఓన్లీ ఆల్జిబ్రిక్ ఇవ్వకుండా ఎక్స్ ఏలల్లా బీలల్లా ఇచ్చింది అనుకో, అప్పుడు ఎట్లా చేస్తామంటే ఇది ఇటు ఆల్జిబ్రిక్ ఫంక్షన్ కాకపోతే ఏలు బీలు ఉన్నాయి కదా. సో అందుకు ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ది రాస్తాం 2ax ప్లస్ by ప్లస్ g ఇంటూ dx ప్లస్ 2cy ప్లస్ bx ప్లస్ e dy ఈక్వల్స్ టు 0 కదా. దీన్ని కంపేర్ విత్ mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0. ఈ డైలాగ్ ని మనం ఎట్లా రాసుకోవచ్చు, లేకపోతే కంపేర్ ఎబో ఈక్వేషన్ విత్ అని ఇట్లా అనుకోవచ్చు. కంపేర్ ఎబో అనుకుంటే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. వి గెట్ ఏం వస్తుంది, m ఈజ్ ఈక్వల్స్ టు dx ముందుది 2ax ప్లస్ by ప్లస్ g లైన్ n ఈజ్ ఈక్వల్స్ టు 2cy ప్లస్ bx ప్లస్ e dy ముందు. సో ఇక్కడ మనకి x ఉంది, సో m బై y చేస్తాం. సో x అనేది కాన్స్టెంట్, ఇది గిట కాన్స్టెంట్. 0 ప్లస్ b ఇంటూ 1 ప్లస్ 0 m బై y ఈజ్ ఈక్వల్స్ టు b. అంతే కదా, సిన్స్ రాసుకుందాం. dy dx ఆఫ్ x ఎంత 1 కదా, dy ఆఫ్ y గిట్ ఎంత 1 కదా. ఇక్కడ n బై x చేస్తాం, y అయిపోయింది కదా, x చేస్తాం. సో x దీనికి ఒక్కదానికి వేస్తాం, మిగతాది మొత్తం కాన్స్టెంట్. సో 0 ప్లస్ b ఇంటూ 1 ప్లస్ 0 n బై x ఈజ్ ఈక్వల్స్ టు b. Therefore m by y is equals to n by x. It is a exact differential equation అని చెప్పి రాసి జనరల్ సొల్యూషన్ రాసేస్తాం. ఇక మనకి ఎంఐ అన్న ఈయన ఉంటుందిగా, ఎంఐ ఇది ఎన్ఐ ఇది. Therefore general solution is integral mdx plus integral ndy equals to c. integral m అంటే ఏంది ఇది కదా, 2ax plus by plus g into dx plus integral n అంటే 2cy plus dx plus e whole dy equals to 0 ఈక్వల్స్ టు సి కదా. కాకపోతే అందరు చేసే తప్పేందంటే ఇక్కడ అన్ని టర్మ్స్ రాస్తాం. ఇక్కడ మనకు నో ఎక్స్, ఇక్కడనేమో y కాన్స్టెంట్. సో ఇక్కడ మనము ఈ టర్మ్ మొత్తాన్ని 0 అని కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి x టర్మ్ ఉంది కదా. సో 0 రాసుకుంటాం సెకండ్ టర్మ్ లో, దీన్ని చేసుకుంటాం కదా. ఈడ x ఉంది, సో 2a ఇంటూ x స్క్వేర్ బై 2, 1 ఉంటే పవర్ 2 బై 2 వస్తుంది, ప్లస్ byx ప్లస్ gx. ఎందుకంటే మనకి ఏం తెలుసు, ఇంటిగ్రేషన్ 1 dx ఈక్వల్స్ టు x ప్లస్ c కదా. అదే రాస్తాం, ఇక్కడ మనకి x లేవు, సో ఇంటూ x అని రాసుకుంటాం, అయిపోయింది. ప్లస్ ఇక్కడ 2c y స్క్వేర్ బై 2 ప్లస్ ey ఈక్వల్స్ టు c. అంతే కదా. 2 1s cancel, 2 1s cancel. ax square plus by plus g into x plus cy square plus ey is equals to c. ఆర్డర్ గా రాసేస్తాం, ఇంతే సొల్యూషన్. కాకపోతే ఆర్డర్ లో ax square
ప్లస్ XY టర్మ్ ఉందా మనకేమన్నా ఈడుంది. ఓ ఇది సపరేట్గా రాసుకుందాం, ఏం కాదు మనం BYX ప్లస్ GX, ఎందుకంటే ఇక్కడ మనకి XY టర్మ్ వస్తుంది కదా. సో XY టర్మ్ అంటే BYX ప్లస్ CY స్క్వేర్ ప్లస్ GX ప్లస్ EY ఈజ్ ఈక్వల్స్ టు C. ఇంతే సొల్యూషన్, అంతే. ఇక ఈ సబ్మిట్ ఇంతకు ముందు దాని తీరే సేమ్ ఉంటుంది. సొల్యూషన్ గివెన్ అని రాస్తాం, కంపేర్ above equation with MDX plus NDY is equals to 0. We get M equals to DX ముంగటున్నది, AX plus A ఇది HY plus G, N is equals to HX plus BY plus F. ఇక్కడ DX ఉంది, సో డో M by డో Y చేస్తాం. సో ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, 0 ప్లస్ h ఆఫ్ 1 ప్లస్ 0, డో M by డో Y is equals to H. సరే, డో N by ఇక్కడ Y ఉంది, సో X తోటి వేస్తాం. సో ఇది ఒక్కటి, ఈ ఒక్కదానికి వేస్తాము, ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, h ఆఫ్ 1, డో N by డో X is equals to H. Therefore డో M by డో Y is equals to డో N by డో X. ఎప్పుడు Y రాస్తాను అలవాట్లో పొరపాటు. Therefore it is a exact differential equation అని చెప్పి మనం ఏం చేస్తాం, జనరల్ సొల్యూషన్ రాస్తాం, అంతే కదా. ఇది M, ఇది N. Therefore general solution is అని చెప్పి ఇంటిగ్రల్ MDX ప్లస్ ఇంటిగ్రల్ NDY is equals to C. ఇంటిగ్రల్ M అంటే AX, ఇదేమో నో X, ఇక్కడనేమో Y కాన్స్టెంట్ అని కన్సిడర్ చేసుకుంటాం. ఇది మీరు చేయడానికి అంతే, ప్లస్ HY ప్లస్ G DX ప్లస్ ఇంటిగ్రల్ X టర్మ్ ఉంది, సో 0 ప్లస్ BY ప్లస్ F DY ఈక్వల్స్ టు C. AX square by 2 plus HY into X plus G into X. డైరెక్ట్ ఫార్ములాస్ మళ్ళీ ఒక్కొక్కటి సపరేట్ చెప్పని అవసరం లేదు కదా. BY square by 2 plus FY equals to C. మళ్ళీ ఇటు చెప్దాం, ఎందుకు ఇంత చెప్పకపోతే X అంటే X square by 2 వస్తుంది. ఇక్కడ X లేదు కాబట్టి మనకి ఇంటిగ్రేషన్ 1dx ఎంత X, ఇంటిగ్రల్ X పవర్ n dx ఎంత x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. జస్ట్ మీకు ఫార్ములాస్ వస్తే సరిపోతుంది. సో ఇది ఇవన్నీ రాసినాం కదా, ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం మొత్తం 2 వచ్చేసరి 2 కదా, సో ఇక్కడ 2 ఉంది రాయం. 2hxy ప్లస్ 2gx ప్లస్ by స్క్వేర్, ఎందుకంటే డినామినేటర్ లో 2 ఉంది, సో ఇంటూ చేయము. 2fy ఈక్వల్స్ టు C. AX square plus 2hxy plus 2gx plus by square plus 2fy is equals to 2C. ఈ ఆన్సర్ని మనం ఆర్డర్గా రాసుకుందాం. ఎట్లా అంటే AX square plus తర్వాత xy టర్మ్, తర్వాత y స్క్వేర్ టర్మ్, తర్వాత x టర్మ్, తర్వాత y టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు C. ఈ సీన్ ఇటు రాసుకున్నా ఏం కాదు మనకి, ఇంతే. ఇప్పుడు మనం ఇంకోటి సైన్లలో కాస్ట్లలో సేమ్ చేస్తాం. ఫస్ట్ ఎట్లా రాసేది మనం, కంపేర్ సొల్యూషన్ గివెన్, కంపేర్ above equation with MDX plus NDY equals to 0. We get M ఎంత dx ముంగట ఉన్నది, dx ఎక్కడ ఉంది, ఇక్కడ మనకు ఒక్కొక్కసారి క్వశ్చన్ dy ఇక్కడ ఇచ్చి dx అక్కడ ఇస్తాడు, ర్యాండమ్ గా రాసుకోవద్దు. dx ముంగట ఉన్నదాన్నే మనం ఏమంటాం, y cos x ప్లస్
sin y ప్లస్ 5 రాసేసినాం. తర్వాత ఎన్నో గిట రాద్దాం. n ఈజ్ ఈక్వల్స్ టు sin x ప్లస్ x cos y ప్లస్ x రాసేసినాం. తర్వాత ఏం చేస్తాం, m బై y చేస్తాం, అంతే కదా. సో ఈడ y ఉంది, దీనికి చేస్తాం, ఈడ y ఉంది, సో అన్నిటికీ చేస్తాం. cos x ఏమో ఈడ కాన్స్టెంట్, సో y కాన్స్టెంట్ అంటే ఇన్ ద సెన్స్ ఇంటూ ఉంటేనే మనం చేస్తాం. ఒకవేళ ఓన్లీ వన్ టర్మ్ ఉంది అనుకో డైరెక్ట్ 0 రాసేస్తాం, ఈడ 1 వస్తుంది. dx ఆఫ్ sin y ఏమో cos y ప్లస్ 1 వస్తుంది, అంతే కదా. సిన్స్ m బై dx ఆఫ్ x ఎంత 1, dx ఆఫ్ sin x ఎంత cos x, ఈ రెండు ఫార్ములాలు అయిపోయింది. సో m బై y ఏమొస్తుంది cos x ప్లస్ cos y ప్లస్ 1. ఇక్కడ మనకి ఇంతగానం వచ్చింది, ఇక్కడ వస్తుందా రాదా చేసుకొని అయితే చూద్దాం. n బై x, x కి వేస్తాం కదా, ఇక్కడ y కి వేసినామంటే ఇక్కడ x కి, లేకపోతే ఇక్కడ y ఉంది, సో x కి వేస్తాం. sin x కి ఏమో cos x ప్లస్ ఇక్కడ గిట ఇంటూ ఉంది, సో cos y అట్లనే రాసి ఇంటూ 1 ప్లస్ 1. n బై x ఈజ్ ఈక్వల్స్ టు cos x ప్లస్ cos y ప్లస్ 1. సో రెండు మనకి సేమ్ వచ్చినాయి. దేర్ ఫోర్ m బై y చూసుకొని రాసుకోండి, కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఓకే, x ఇట్ ఈజ్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ అని చెప్పి మీరే వేసుకుందాం. ఇక మనం ఏం చేసాం, జనరల్ సొల్యూషన్ అని చెప్పి రాసాం. m అంటే ఇక్కడ మనం ఇది రాసే ముందు జస్ట్ షార్ట్ కట్ ఏమి ఉండాలి, ఈడ మనకు y కాన్స్టెంట్ అంటే కండిషన్, షార్ట్ కట్ అన్నట్టు కాదు, కానీ ఈడనేమో x ఉండాలి. ఈ రెండు గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోయి మళ్ళా అందరం అన్ని రాసి అన్నిటికీ వేసుకుంటే టేస్ట్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ m అంటే ఏంది y cos x ప్లస్ sin y ప్లస్ y ఇంటూ dx రాసినాం, ప్లస్ ఇంటిగ్రల్ x, ఈడ x ఉంది, సో 0, ఈడ ఇంటూలో ఉంది, 0 ఇంటూ సంథింగ్ దట్ ఈస్ 0, ఈడ 0 dy. అంటే మనం దీన్ని సాల్వ్ చేసే పనే లేదు మనకి. సో ఈడ ఏంది y కాన్స్టెంట్ కదా, y బయట రాసుకుందాం. ఇంటిగ్రేషన్ cos x అంటే ప్లస్ sin x బ్రాకెట్ పెట్టుకోవాలి, తర్వాత sin y ఈడ dx ఉంది, sin y అంటే కాన్స్టెంట్, సో sin y బయట ఇంటూ x ఇంటిగ్రేషన్ 1 dx ఇక్కడ రాసుకుందాం. ఇంటిగ్రేషన్ cos x dx వచ్చేసి ప్లస్ sin x, ఇంకోటి ఇంటిగ్రేషన్ 1 dx వచ్చేసి x ప్లస్ c, అన్నిటికీ ప్లస్ c కామన్, అది రాయకపోయినా ఫరపడదు మనకి. సో ఈడ మనకి yx అవుతుంది ఈక్వల్స్ టు c, ఎందుకంటే ఇది మొత్తం 0 కదా. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆల్జీబ్రిక్ ఫంక్షన్ రాస్తాం, y sin x ప్లస్ x ఇంటూ sin y ప్లస్ yx ఈక్వల్స్ టు c. అందరు ఎట్లా రాస్తారంటే sin yx అని రాస్తారు, కాకపోతే ఈ y అనేది యాంగిల్, ఇది అనేది ఇంటూ ఉంది, సో దీని ముంగట ఉన్న దానికి ఇంటూ చేస్తాం ఇది వరకే.